హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం 2025-26లో జరిగినటువంటి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్యూర్ మ్యాథ్స్లోని స్టాటిస్టిక్స్ యొక్క పీవేక్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి? వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఆల్రెడీ మనం స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి డేటా అనేది గత గ్రూప్ డి ఎగ్జామ్స్ అయినటువంటి 2022లో జరిగినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్స్లో అడిగినటువంటి స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ మొత్తాన్ని కూడా మనం 3 పార్ట్స్లో కంప్లీట్ చేసుకున్నాం. పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3. మన యొక్క శ్రీనివాస్ మీ ఛానల్ యొక్క వీడియోస్ అన్ని కూడా మీకు అయితే అందుబాటులో ఉన్నాయి. డైరెక్ట్గా ఆ యొక్క ప్లేలిస్ట్ నుంచి ఈ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకుని ఆ యొక్క క్వశ్చన్ చూసిన తర్వాత ఈ యొక్క క్లాస్ చూస్తే మీకు కంటిన్యూటీ ఉంటుంది, హార్డ్నెస్ కూడా మీకు అర్థమవుతుంది. ఏ విధంగా పేపర్ అనేది మాడిఫై అవుతుంది 2022 నుంచి 2026కి ఏ విధంగా చేంజ్ అయింది అనేది. ఓకే, అండ్ మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో ఏదైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో అవి డిఫికల్టీ పెరిగింది. ఓకేనా, కాబట్టి మీరు కూడా అదే విధంగా ఫోకస్ చేయాలి. హార్డ్నెస్ అయితే ఉండడం జరుగుతుంది. సో సేమ్ హార్డ్నెస్ బట్టి మనం ఇక్కడ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఓకే, సో హియర్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ద ప్రొడక్ట్ ఆఫ్ మీన్ అండ్ మోడ్ ఈస్ 24 and the product of median and mean is 32. If the square root of the sum of the squares of mean 3 times of median and mode is a into under root of b into 11, find under root of a plus b. సో సగటు మరియు బాహుళకం యొక్క లబ్ధం అంటే 24 గంట మరియు మధ్యగతం మరియు సగటుల యొక్క లబ్ధం 32 అయితే సగటు యొక్క వర్గము మధ్యగతాన్ని 3 రెట్లు మరియు బాహుళకాల యొక్క వర్గాల మొత్తాన్ని యొక్క వర్గమూలం అనేది a ఇంటూ అండర్ రూట్ ఆఫ్ b ఇంటూ 11 అయితే అండర్ రూట్ ఆఫ్ a ప్లస్ b విలువని కనిపెట్టమంటుంది. ఓకే, సో ఇది యాక్చువల్గా అయితే మనం రెగ్యులర్గా చూసినటువంటి దాంట్లో క్వశ్చన్స్ ఎట్లా ఫ్రేమ్ చేస్తాడు, నాకు ఒక సమితి ఇచ్చేసి దీంట్లో సగటు కనిపెట్టమంటాడు, మధ్యగతం కనిపెట్టమంటాడు, బాహుళకం కనిపెట్టమంటాడు. బట్ ఈసారి ఇక్కడ క్వశ్చన్స్ ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నాడు, ఒక లెవెల్ పెంచేసిండు. ఓకే, సో మనం డైరెక్ట్గా సగటు మధ్యగతం బాహుళకం మొత్తం రాస్తే టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి వాటికి కొన్ని ఎలిమెంట్స్ని తీసుకుందాము. సో సగటు దట్ ఈక్వల్స్ టు మీన్ దట్ ఈక్వల్స్ టు ఏ అనుకుందాం. అండ్ నెక్స్ట్ మధ్యగతం మీడియన్ ఏమనుకుందాం, బి అనుకుందాము. అండ్ నెక్స్ట్ బాహుళకాన్ని వచ్చేసరికి మనం మోడ్ అంటాం కాబట్టి మోడ్ అంటే సి అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు చూడండి సగటు మరియు బాహుళకాల యొక్క లబ్ధం 24 గంట అంటే ఏ ఇంటూ సి దట్ ఈక్వల్స్ టు 24. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకేమన్నాడు, మధ్యగతం మరియు సగటుల యొక్క లబ్ధం సగటుల లబ్ధం 32 అన్నాడు. ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. యాక్చువల్గా అయితే ఇక్కడ మనం చూస్తే ఏమనుకుంటాం 8 3 24, 8 4 32 సెట్ అవుతుంది అని. సో మనం అనుకుంటున్నాం కానీ అది కరెక్టో కాదో మనకు తెలియదు కదా, కాబట్టి దీన్ని ఏం చేద్దాం అంటే బ్యాలెన్స్ చేద్దాం. సో ఏ ఇంటూ సి ఈజ్ టు ఏ ఇంటూ బి 24 ఈజ్ టు 20 32. ఓకే, సో ఏ పోయింది. సో ఇది 8 3 8 4. సో ఇది నిష్పత్తిలో ఉంది కాబట్టి దీన్ని మనం 3x 4x అనుకుందాం. ఓకే, 3x 4x అనుకుందాం. సో సి వాల్యూ అనేది మనకు 3x అవుతుంది, బి వాల్యూ అనేది మనకు 4x అవుతుంది. సో ఈ యొక్క డేటా వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అనుభావిక ఫార్ములా ఏంటిది, బాహుళకం దట్ ఈక్వల్స్ టు 3 మధ్యగతం మైనస్ 2 సగటు అంటే బాహుళకం అంటే సి దట్ ఈక్వల్స్ టు 3b మైనస్ 2a. ఓకే, సో ఈ యొక్క ఫార్ములాలు మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే ఏ వాల్యూ మనకు వచ్చేస్తుంది. సో సి ఎంత 3x అండ్ నెక్స్ట్ బి ఎంత 4x, ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది, 3 ఇంటూ 4x మైనస్ 2a. ఓకే, సో 3 4 12, 12లోంచి 3 పోతే 9x అండ్ ఇక్కడ మైనస్ 2. ఓకే, ఇది మైనస్ అవుతుంది, మైనస్ 2a మైనస్ మైనస్ క్యాన్సల్ ఎందుకంటే ఈ ప్లస్ ఉన్నది యువతలకి వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఏ దట్ ఈక్వల్స్ టు 9x/2. సో ఇప్పుడు ఏ వాల్యూ ఏమైంది 9x/2. ఓకే, సో ఇక్కడ మనకు అన్ని ఎక్స్లో వచ్చేసినాయి అండ్ ఇక్కడ సమీకరణం 1 ఉంది, సమీకరణం 2 ఉంది. సో ఏదైనా ఒక సమీకరణంలో పెట్టేద్దాం. సమీకరణం 1లో పెట్టేద్దాం. చూడండి సమీకరణం 1లో 9x/2 ఇంటూ 3x దట్ ఈక్వల్స్ టు 24. సో ఇక్కడ 3 1 3 8 8 2 16. సో x ఇంటూ x స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 16 అండ్ ఇక్కడ ఇంటూ యువతలకి వెళ్ళిపోతే బై అవుతుంది అండ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 4/3 అవుతుంది ఎందుకంటే 4 4 16 3 3 9. సో ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఎక్స్ వాల్యూ నుంచి ఇక్కడ ఈ యొక్క వాల్యూస్ తీసుకుంటే దట్ మీన్స్ సి ఈక్వల్స్ టు 3x దట్ ఈక్వల్స్ టు 4/3 ఇంటూ 3. సో 3 3 పోతే సి వాల్యూ 4 వచ్చేసింది. గ్రేట్. సో నెక్స్ట్ మనకు బి వాల్యూ తీసుకున్నాము 4 ఇంటూ 4/3 16/3 అండ్ నెక్స్ట్ ఏ ఎంత 9x/2 ఇంటూ
అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 4/3 కదా, 4/3. ఓకే, 2 ఒకట్ల 2, 2ల 3 ఒకట్ల 3, 3ల 3 2ల 6. ఓకే, సో ఇక్కడ మనకి ఒక డేటా వచ్చేసింది. సో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఏమన్నాడు, సగటు యొక్క వర్గము. అంటే సగటు అంటే ఏంటిది, ఏ కదా, A² ప్లస్ మధ్యగతాన్ని 3 రెట్లు అంటే 3B² అండ్ నెక్స్ట్ బాహుళకం యొక్క వర్గాలు అంటే మూడింటి యొక్క వర్గాలు C² యొక్క వర్గమూలము అండర్ రూట్ ఈ యొక్క వాల్యూని కనిపెట్టమంటుంది. డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో అండర్ రూట్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత 6 36 ప్లస్ 3 ఇంటూ 16/3 3 అవుతుంది. అండ్ నెక్స్ట్ 3B అంటే మొత్తానికి కాబట్టి ఇది కూడా 3 మల్టిప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్ C వాల్యూ 4 అంటే 16. సో అండర్ రూట్ ఆఫ్ దీనికి 9కి 9 పోయింది, 16 256. సో 36 ప్లస్ 256 ప్లస్ 16 ఇదంతా దేనికి సమానము, ఇగో ఇక్కడ A ఇంటూ అండర్ రూట్ ఆఫ్ B ఇంటూ 11 దీనికి సమానం. సో దీని మొత్తాన్ని మనం దీనికి సెట్ చేసుకోవాలి, అంటే దీనిలోంచి మనం బయటికి తీయాలి. సో దీనిలోంచి 4 బయటికి తీస్తే అది సెట్ అయితేమో చూద్దాం. ఓకే, సో 4 ఓకే 4 కామన్ తీస్తే 4 9 36. సో ఇప్పుడు 4ని బయటికి తీసుకొస్తే ఇక్కడ 2 అండర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 64 ప్లస్ 4. సో ఇప్పుడు ఇది 11 మల్టిపుల్ కావాలి. సో 64 ప్లస్ 4 68, 68 ప్లస్ 9 77. సో 2√77. సో ఈ 77 ఎట్లా రాద్దాము, 11తో చూడాలంటే 7 11లో రాసుకోవచ్చా, అంటే 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 7 ఇంటూ 11 రాసుకోవచ్చు కదా. సో ఏ వాల్యూ ఏమవుతుంది 2 అవుతుంది, బి వాల్యూ ఏమవుతుంది 7 అవుతుంది. సో ఇక్కడ వాడన్నాడు కదా ఇది దీనికి సమానం అవుతుంది, కాబట్టి ఈ స్ట్రక్చర్కి వచ్చేటట్టే మనం ఇదంతా సెట్ చేసుకోవాలి. వన్ ఆఫ్ ద టఫెస్ట్ క్వశ్చన్స్ ఇవి స్టాటిస్టిక్స్లో. ఇప్పుడు ప్రజెంట్ ఎన్టీపీసీ అవుతున్నాయి, ఎన్టీపీసీ అయింది కదా గ్రాడ్యుయేట్, సూపర్ పేపర్ అదే. స్టాటిస్టిక్స్ మహా డెప్త్ వెళ్ళిపోయినాయి కాబట్టి ఫస్ట్ మనం ఇదే స్టార్ట్ చేసినాం. ఓకే, సో ఇప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది 2, బి వాల్యూ ఏమవుతుంది 7. సో మనకి ఇక్కడ A ప్లస్ బి అన్నాడు, 2 + 7 ఎంత 9, 9 అండర్ రూట్ 9 అంటే 3. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో హార్డెస్ట్ క్వశ్చన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఈజీ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఈజీ అంటే ఈజీ ఏం కాదు, కాకపోతే తెలిసినవి కాబట్టి ఈజీ అని అనుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా ఈస్ 22.75 ఫైండ్ ద మీడియన్ రౌండ్ అప్ టు 2 డెసిమల్ ప్లేసెస్. సో ఇక్కడ మనకు బాహుళకం తెలిసింది, మధ్యగతాన్ని కనుక్కోమంటున్నా. అంటే ఫస్ట్ మన యొక్క డేటాను బట్టి ఇక్కడ ఎక్స్ని కనిపెట్టాలి, తర్వాత మనకు మధ్యగతం డేటా వస్తుంది. అంటే బాహుళకం డేటాను ఉపయోగించుకొని ఎక్స్ని కనిపెట్టి ఆ తర్వాత మనం యొక్క సింప్లెస్ట్ డేటాను ఉపయోగించాలి. సో బాహుళకం 3 దట్ ఈక్వల్స్ టు L ప్లస్ Δ1/Δ1 ప్లస్ Δ2 ఇంటూ C. సో దీంట్లో ఏది పెద్దది, ఇదే పెద్దది. సో ఇప్పుడు దీంట్లో వాల్యూస్ తీసుకుందాం. సో L ఈక్వల్స్ టు 21 అండ్ నెక్స్ట్ Δ1 11 లోంచి 9 పోతే 2, Δ2 11 లోంచి x పోతే 11 - x. ఓకే, అండ్ నెక్స్ట్ తరగతి అంతరం. సో 0 నుంచి 7 మధ్యలో తేడా ఎంత, C ఈక్వల్స్ టు 7. ఆల్రెడీ ఇవన్నీ మనం గతంలో డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోదాము. అయితే M వాల్యూ ఎంత 22.75 దట్ ఈక్వల్స్ టు 21 ప్లస్ Δ1 ఎంత 2, 11 - x ఇంటూ 7. అండ్ ఇక్కడ Δ1 యొక్క వాల్యూ 2 కదా, సో 2 ప్లస్. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క డేటా తీసుకుంటే 22.75 నుంచి 21 పోతే 1.75 దట్ ఈక్వల్స్ టు, సో 2 7 14/11 ప్లస్ 2 ఎంత 13 - x. ఓకే, సో దీని మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే ఎక్స్ వాల్యూ అనేది 5 వచ్చేస్తుంది. ఏం లేదు, దీన్ని అవతల పంపించి దీన్ని యువతలు పంపించేస్తే సెట్ అయిపోతుంది. ఏం లేదు, ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది. 14/1.75 అంటే పైన 2 సున్నాలు పెట్టించుకుంటే 175 అవుతుంది. అప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ మనకు డేటా వచ్చేది 8 వస్తుంది. 13లోంచి 8 పోతే 5. సో ఎక్స్ వాల్యూ వచ్చేసింది. సో మనకి అక్కడితో అయిపోలేదు, ఎక్స్ వాల్యూ ఎంత 5. ఇప్పుడేం అడుగుతుండు, మధ్యగతాన్ని అడుగుతున్నాడు. ఓకే, మధ్యగతం. మరి మధ్యగతం ఫార్ములా ఏంటిది చెప్పండి, మధ్యగతం యొక్క స్ట్రక్చర్ ఏమొస్తుంది, ఫార్ములాస్ మీకు రావాలి. మధ్యగతం మీడియన్ దట్ ఈక్వల్స్ టు L ప్లస్ n/2 మైనస్ క్యాపిటల్ F బై స్మాల్ f ఇంటూ C. ఓకే, సో ఇక్కడ చూడండి
ఎన్ వాల్యూ ఎంత, ఈ మొత్తం కూడితే మనకు ఆ యొక్క డేటా వస్తే మొత్తం కూడితే 36 ఉంటుంది. 36లో సగం ఎంత, 18. సో n/2 18. ఎల్ వాల్యూ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది. అండ్ క్యాపిటల్ ఎఫ్, క్యాపిటల్ ఎఫ్ అనేది 9, 10, 17, 17 ఇడికి వస్తుంది. ఇది 17. అండ్ ఇక్కడ ఉండేటటువంటిది మనకు స్మాల్ ఎఫ్ అవుతుంది. స్మాల్ ఎఫ్ అంటే 11. ఓకే, సో క్యాపిటల్ ఎఫ్ దట్ ఈక్వల్స్ టు 17, స్మాల్ ఎఫ్ దట్ ఈక్వల్స్ టు 11. ఓకే, సో దీని మొత్తాన్ని మనం సెట్ చేసేసుకుందాము ఒక ప్రాపర్ ఆర్డర్లో. నెక్స్ట్ తరగతి యంత్రం అంటే ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది సి వాల్యూ. దెన్ ఇక మనం లేట్ చేయకుండా దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేద్దాం. 21 ప్లస్ n/2 వాల్యూ ఎంత, 18 మైనస్ 17/11 ఇంటూ 7. 21 ప్లస్ 18లోంచి 17 పోతే 1, 1 ఇంటూ 7, 7/11. సో 7/11 అంటే 21 పాయింట్ మనకు 64 అట్లా వస్తుంది. 21.64 అంటే ఇది ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో దీంట్లో మనము బహుళకం కనిపెట్టాలి, మధ్యగతం రెండింటిని కనిపెట్టాలి. ఓకే, సో ఆల్రెడీ రీసెంట్గా అయినటువంటి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ జిఎస్ఎన్ జీకే పీవైక్యూ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం 2 రిలీజ్ అయిపోయినాయి. మన యొక్క స్టోర్లో అందుబాటులోనే గ్యాదర్ చేసుకుంటాం. ఈ క్వశ్చన్స్ అన్ని హార్డెస్టే కాబట్టి ఫస్టే డిస్కస్ చేసుకుంటాము. లేదు సార్ మాకు సింపుల్ ఫస్ట్ చెప్పండి అంటే చాలా ఈజీ క్వశ్చన్స్ కూడా వచ్చినాయి ఇదే టాపిక్. ఓకే, సంచిత పౌనఃపున్యం అనేది మనకు 45 అయితే దత్తాంశం యొక్క మధ్యగతాన్ని కనిపెట్టవచ్చు. ఓకే, ఫస్ట్ మనం ఎక్స్ని కనిపెట్టాలి. ఎక్స్ని కనిపెడితే మనకు డేటా వస్తుంది. సో ఫ్రీక్వెన్సీ మనకేమి ఇచ్చిండు, 10 ప్లస్ 11 ప్లస్ ఎక్స్ ప్లస్ 11 దట్ ఈక్వల్స్ టు ఎంత అంట, 45 అంట. సో 11, 11, 22 ప్లస్ 32. 32లోంచి మనకి ఒక 45 డేటా తీసేస్తే ఎక్స్ వాల్యూ 13 వచ్చేస్తుంది. సో ఎక్స్ వాల్యూ 13. ఇది కనిపెట్టడానికి మనకు ఆ పైన మ్యాటర్ చేసిండు. ఓకే, సో ఎల్ ఈక్వల్స్ టు 21. అండ్ నెక్స్ట్ n/2 మొత్తం ఆల్రెడీ 45 ఇచ్చేసిండు. 45/2 దట్ ఈక్వల్స్ టు 22.5. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకేం కావాలి, తరగతి యంత్రం 11లోంచి 1 పోతే ఎంత, 10. సి ఈక్వల్స్ టు 10. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం బ్యాలెన్స్ ఉన్నాయి చెప్పండి. మనకి క్వశ్చన్లో ఏమేం కావాలి అంటే అసలు మనకు ఫార్ములా తెలవాలి కదా, ఫార్ములా తెలిస్తే అయిపోద్ది. సో మీడియన్ ఇలాకనే చేసినాం కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పట్లేదు, మీ మైండ్లో రివైజ్ అవుతూ ఉంటుంది కాబట్టి అని. అంటే సి 10 కాబట్టి డైరెక్ట్ రాసినది. సో ఇక్కడ ఎల్ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు 21. n/2 22.5 మైనస్ ఎఫ్ ఎంత, క్యాపిటల్ ఎఫ్ ఎంత, 10 ప్లస్ 11 ఎంత, 21 బై ఇక్కడ ఇదేముంది 13 ఇంటూ 10. ఓకే, 22లోంచి 21 పోతే 1 అంటే 1.5. 1.5 ఇంటూ 10 15. సో 21 ప్లస్ 15/13. సో యాడ్ ఉంది, యాడ్ ఉందా. సో 13, 15 అంటే ఏం రాసుకోవచ్చు, 13. 13 ఒకట్ల 13 పైన 2. సో 21 ప్లస్ 1 22. 22 2/13. సో ఇదే ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. If the mode of the given data is 133 2/11 cm, find the value of x. ఒక దత్తాంశం యొక్క బాహుళకం అనేది 133 2/11 cm అయితే x యొక్క విలువను కనిపెట్టమంటుంది. ఓకే, కనిపెడతాం పట్టండి. ఎట్లా చేయాలి మరి, బాహుళకం ఫార్ములా తెలియాలి కదా. బాహుళకం యొక్క ఫార్ములా ఎల్ ప్లస్ Δ1/Δ1 ప్లస్ Δ2 ఇంటూ సి. సో 14లోంచి 7 పోతే Δ1 7, Δ2 14లోంచి ఎక్స్ 14 మైనస్ ఎక్స్. సో 133 2/11 7/7 ప్లస్ 14 ఎంత, 21. 21 మైనస్ ఎక్స్ ఇంటూ తరగతికి అంతరం 130 నుంచి 125 పోతే 5. ఓకే, సో 133లోంచి 130 పోతే 3. 2/11 దట్ ఈక్వల్స్ టు 7 5 35. 35/21 మైనస్ ఎక్స్. ఓకే, సో 11 3 33. 33 ప్లస్ 2 35 అంటే 35/11 దట్ ఈక్వల్స్ టు 35/21 మైనస్ ఎక్స్. ఇది క్యాన్సల్ దట్ ఈక్వల్స్ టు 21 మైనస్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 11. సో మైనస్ ఎక్స్ అవతల పోతే ప్లస్ ఎక్స్, ప్లస్ 11 యువతలకు వస్తే -11. సో 21లోంచి 11 పోతే 10 వస్తుంది అండ్ ఎక్స్. సో ఎక్స్ వాల్యూ 10.
ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి జనరల్ సైన్స్ పీవైకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు రిలీజ్ అని వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఇఫ్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా ఇస్ 22.75 ఫైండ్ ద కుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో దత్తాంశం యొక్క బాహుళకం మనకు 22.75 అయితే సంచిత పౌనఃపున్యాన్ని కనిపెట్టవచ్చు. అది 9 కంటే తక్కువ ఉంటుంది. ఎక్స్ వాల్యూ 9 కంటే తక్కువ అయితే సరే. సో మనకు డైరెక్ట్ ఆ యొక్క వాల్యూ ఇచ్చేసింది కాబట్టి ఫార్ములా మనకు తెలుసు, ఎల్ ప్లస్ డెల్టా 1/డెల్టా 1 ప్లస్ డెల్టా 2 ఇంటూ సి. ఓకే, సో డెల్టా 1 11లోంచి 9 పోతే 2, డెల్టా 2 11 మైనస్ ఎక్స్ 11 మైనస్ ఎక్స్. అండ్ నెక్స్ట్ ఎల్ వాల్యూ. సో ఎల్ వాల్యూ అనేది 21, ఎల్ ఈక్వల్స్ టు 21. ఎందుకు ఇప్పుడు రాస్తున్నా అంటే ప్రతిసారి మళ్ళీ ఇదే తలకాయ అది ఎట్టు వచ్చిందని. 7లోంచి 0 పోతే 7. ఓకే, సో డైరెక్ట్ మనకి ఇచ్చేసింది కదా 22.75 దట్ ఈక్వల్స్ టు 21 ప్లస్ డెల్టా 1 ఎంత 2 ప్లస్ 11 13 మైనస్ ఎక్స్ ఇంటూ డిఫరెన్స్ ఎంత 7. ఓకే, సో 22.75లోంచి 21 పోతే మనకేమవుతుంది చెప్పండి 1.75 దట్ ఈక్వల్స్ టు. సో 2 14 మైనస్ ఎక్స్. సో దీని యువతలు పంపించేసి దీని యువతలు తీసుకొచ్చేద్దాము. దట్ ఇంప్లైస్ 1400/1.75. ఓకే, సో ఈ పాయింట్ అంటే పాయింట్ తీసేస్తే పైన 2 సున్నాలు వస్తాయి. ఓకే, ఇది క్యాలిక్యులేషన్ 8లో పోతుంది. సో 8 వచ్చేస్తుంది. సో ఎక్స్ వాల్యూ 5 వచ్చేస్తుంది, ఎందుకంటే ఇదే మోడల్ ఇందాక చేసినాం కాబట్టి. ఇక్కడ చూడండి, ఇదే క్వశ్చన్ చూడండి, ఇక్కడ 22.75 సెకండ్ క్వశ్చన్. ఇక్కడ మధ్యగతాన్ని కనుక్కోమన్నాడు. సేమ్ మోడల్ క్వశ్చన్ మనకి ఇక్కడ అదే వాల్యూ ఇచ్చేసి డైరెక్ట్ సంచిత పౌనఃపున్యాన్ని తీసుకున్నాడు. ఎక్స్ వాల్యూ మనకి వచ్చేసింది కాబట్టి ఎక్స్ వాల్యూ ఈక్వల్స్ టు 5 ఇక్కడ పెట్టేసి. సో ఇప్పుడు సంచిత పౌనఃపున్యం మొత్తం చేయాలి. ఓకే, సో 1 ప్లస్ 7 8, 8 ప్లస్ 9 17 తర్వాత 28 33 36. ఓకే, సో ఆన్సర్ ఏంటిదండి? బి ఈజ్ అవర్ ఆన్సర్. సో మన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అండ్ దాంతోపాటు అరటైని ఫాలో అవుతున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన దత్తాంశం యొక్క మధ్యగతం 143 ప్లస్ ఎక్స్ అయితే ఎక్స్ విలువను కనిపెట్టమంటుంది. మధ్యగతం యొక్క డేటాను కనిపెట్టమంటుంది. ఇవన్నీ కూడా హార్డ్ క్వశ్చన్స్ అండి. ఓకే, సో 4 ప్లస్ 7 ఎంత 4, 11 ప్లస్ 18 ఎంత 29. డైరెక్ట్ ఇంకో టేబుల్ ఎందుకు ఇన్నే రాసేద్దామని. 29 11 40 46 అంటే 46 ప్లస్ 5 అంటే 51. ఓకే, ఎల్ ప్లస్ n/2 మైనస్ క్యాపిటల్ ఎఫ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ సి. ఓకే, సో ఎల్ వాల్యూ 145, ఎన్ మొత్తం 51, 51లో సగం 20 ఏమవుతుంది చెప్పండి 25.5 వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్యాపిటల్ ఎఫ్ అండ్ సి కూడా ఉంది కదా. 155లోంచి 50 పోతే మనకు 5 వచ్చేస్తుంది. క్యాపిటల్ ఎఫ్ 11 అవుతుంది, స్మాల్ ఎఫ్ 18. ఓకే, సో డైరెక్ట్ మన యొక్క మెయిన్ ఫార్ములాలో ఇంప్లిమెంటేషన్ ఇస్తున్నాం. సో ఏమన్నాడు 143 ప్లస్ ఎక్స్ అనేది మధ్యగతానికి వస్తుందంట. సో 145 ప్లస్ 25.5 మైనస్ 11/18 ఇంటూ 5. సో 145 143 పోతే మనకి ఇక్కడ డేటా ఏమొస్తుంది, యూతలకి తీసుకొచ్చేస్తే -2 అవుతుంది కదా. -2 ప్లస్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 25లోంచి 11 పోతే 14 14.5/18 ఇంటూ 5. సో దీని మొత్తాన్ని మనం సింప్లిఫై చేసి ఎక్స్ ఈక్వల్స్ టు 6.02 నియరెస్ట్ అట్లా వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ ద మీన్ అండ్ మోడ్ ఆర్ ఈక్వల్ ఫర్ ద గివెన్ డేటా ఫైండ్ ఎక్స్. ఇచ్చినటువంటి దత్తాంశానికి సగటు మరియు బాహుళకం సమానమైతే ఎక్స్ విలువను కనిపెట్టమంటాడు. సగటు బాహుళకం 2 సమానం అంట. ఓకే, సో సగటు యొక్క డేటా ఏంటిది మనకు సమ్ ఆఫ్ డేటా బై టోటల్ డేటా. ఓకే, సో 25లోంచి 15 మధ్యలో మనకు 20 ఉంటుంది, ఇక్కడ 30 వస్తుంది, ఈ రెండు మధ్యలో మనకు 40 వస్తుంది. సో 6 into 20 ప్లస్ 10 into 30 ప్లస్ 40 into x బై మొత్తం ఏమవుతుంది 6 ప్లస్ 10 16 ప్లస్ x 16 ప్లస్ x అంటే 420.
ప్లస్ 40 ఇంటూ ఎక్స్ 40x బై 16 ప్లస్ ఎక్స్. ఓకే, సో ఇది మనకు సగటు వచ్చేసింది. అండ్ నెక్స్ట్ బాహుళకం. సో బాహుళకం ఫార్ములా తెలుసు కదా. సో డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసింది ఫార్ములా మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం కాబట్టి. సో 2 ఇంటూ 10 -6 ఇంటూ 25 నుంచి 15 పోతే 10 అంతే. సో ఇప్పుడు దీన్ని మొత్తం మనం సాల్వ్ చేసాం. సో ఇది ఈక్వల్స్ టు 420 ప్లస్ 40x బై 16 ప్లస్ ఎక్స్. సో 25 4 10 40 20లోంచి 6 పోతే 14 14 మైనస్ ఎక్స్ 420 ప్లస్ 40x బై 16 ప్లస్ ఎక్స్. సో ఈ మొత్తాన్ని మీరు సింప్లిఫై చేసేయండి. సింప్లిఫై చేసేస్తే మనకు ఎక్స్ వాల్యూ 4 వచ్చేస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీరు రెండు రకాలు చేయొచ్చు. అయితేనేమో డైరెక్ట్ ఆప్షన్ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, లేదంటేనే దీన్ని సింప్లిఫై చేయొచ్చు. ఓకే, అంటే బాహుళకం ఫార్ములా మీకు తెలుసు కదా ఆల్రెడీ. సో Δ1 బై Δ1 ప్లస్ Δ2 ఇంటూ Cl ప్లస్ డేటా. ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద మీడియన్ అండ్ మీన్ గివెన్ దట్ ద మోడ్ ఈస్ 3 అండ్ ఈస్ 3/2 టైమ్స్ ద మీన్. బాహుళకం అనేది 3 అంట, మరియు అది అంక మధ్యమానికి 3/2 రెట్లు ఉంటుందని ఇచ్చినప్పుడు మధ్యగతం మరియు సగటు లబ్ధం యొక్క వర్గాన్ని కనిపెట్టమంటుంది. ఓకే, సో బాహుళకం అనేది మనకు 3/2 ఇంటూ సగటుకు సమానం అంట. బాహుళకం వాల్యూ ఆల్రెడీ 3 ఇచ్చేసిండు. సో 3/2 ఇంటూ సగటు. సో ఇది ఎక్కడికి వెళ్ళిపోతే ఇది పోయింది అంటే సగటు ఏమవుతుంది చెప్పండి. సగటు ఆటోమేటిక్గా 2 అయిపోద్ది. ఓకే, మనకున్నటువంటి ఫార్ములా ఏంటిది? బాహుళకం దట్ ఈక్వల్స్ టు 3 మధ్యగతం మైనస్ 2 సగటు. సో మనకు ఆల్రెడీ తెలుసు బాహుళకం వాల్యూ 3 మధ్యగతం వాల్యూ మనకు తెలియదు. 2 2 2లో 4. సో 3 ఈ -4 అవతల పోతే +7. సో 3 మధ్యగతం దట్ ఈక్వల్స్ టు 7, మధ్యగతం దట్ ఈక్వల్స్ టు 7/3. ఓకే, సో ఇప్పుడు ఏమంటే మధ్యగతం అంటే సగటు యొక్క లబ్ధం యొక్క వర్గం అంటే 7/3 ఇంటూ 2 యొక్క స్క్వేర్. సో 7 2ల 14, 14/3 యొక్క వర్గం. సో 14 14 196/9. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 21/7/9. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. క్యాల్కులేట్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. రౌండ్ అప్ టు 2 డెసిమల్ ప్లేసెస్. ఒక దత్తాంశం యొక్క బాహుళకాన్ని లెక్కించండి. ఓకే, సో ఈ బాహుళకం లెక్కించాలి. ఓకే, సాల్వ్ చేద్దాం. L ప్లస్ Δ1 బై Δ1 ప్లస్ Δ2 ఇంటూ సి. సో Δ1 34 నుంచి 18 పోతే 16. Δ2 34 నుంచి 26 పోతే L వాల్యూ సి 28 నుంచి 24 పోతే 4. ఓకే, సో 16 ప్లస్ 16 బై 16 ప్లస్ 8 24 ఇంటూ 4. ఓకే, 16 ప్లస్ 8 2ల 8 3ల 2 4ల 8 8/3. 16 8/3. 16 అంటే మనకు 16 ప్లస్ దీనిలోంచి 2 కామన్ తీస్తే 2 3 6. ఓకే, 16 ప్లస్ 2 18. 18.6కు ఇది వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ ద మోడ్ ఆఫ్ ఏ డేటా ఎక్సీడ్స్ ఇట్స్ మీన్ బై 77.7 దెన్ ద మోడ్ ఎక్సీడ్స్ ద మీడియన్ బై డాష్. ఒక దత్తాంశం యొక్క బాహుళకం అంటే దాని సగటును 77.7తో మించి ఉంటే అప్పుడు బాహుళకం యొక్క మధ్యగతాన్ని డాష్తో మించి ఉండడం జరుగుతుంది. ఓకే, సో మనకు ఆ యొక్క ఎక్సీడ్ సంబంధించినటువంటి డేటా సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ అన్ని హార్డ్ క్వశ్చన్స్ అండి, కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఫార్ములాస్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో బాహుళకం ఈక్వల్స్ టు 3 మధ్యగతం మైనస్ 2 సగటు. ఇది మనకు తెలిసినటువంటి ఫార్ములా. సో ఇప్పుడు ఇంకొక కొత్త ఫార్ములా మనం ఇప్పుడు చెప్తున్నాం. బాహుళకం మైనస్ సగటు చేస్తే 3 మధ్యగతం మైనస్ 2 సగటు మైనస్ 1 సగటు. సో బాహుళకం మైనస్ సగటు దట్ ఈక్వల్స్ టు 3 మధ్యగతం 3 సగటు. అవునా? బాహుళకంలోంచి సగటును తీసేస్తే 3 ఇంటూ మధ్యగతం మైనస్ సగటు అంటే 3 టైమ్స్ అవుతుంది. అండ్ అదేవిధంగా బాహుళకం మైనస్ మధ్యగతం చేస్తే 3 మధ్యగతం మైనస్ మధ్యగతం
-2 సగటు. సో బాహుళకంలోంచి మధ్యగతం తీసేస్తే 3లోంచి 1 పోతే 2 మధ్యగతం -2 సగటు. అంటే బాహుళకం మైనస్ మధ్యగతం ఏమవుతుంది 2 ఇంటూ మధ్యగతం మైనస్ సగటు. ఇది ఇంత మటుకు మీకు వచ్చిందా? నెక్స్ట్ ఒక 20 క్వశ్చన్లకు ఇదే ఉంటుంది మ్యాటర్ అంతా. ఓకే, సో ఇక్కడ బాహుళకం అనేది సగటుతో డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది 3 వస్తుంది. నెక్స్ట్ బాహుళకం మధ్యగతం తీసుకుంటే ఎంత వస్తుంది? ఇక్కడ 2 వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ డిఫరెన్స్ అనేది 77.7 అంటే 77.7/3 చేస్తే మనకు 25.9 వస్తుంది. సో దీన్ని డైరెక్ట్ దీంతో 9తో ఇంప్లిమెంటేషన్ చేస్తే దీని వాల్యూ వస్తుంది 25 2 50, 9 2 18 అంటే 51.8. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మీకు ఇది బాహుళకంలోంచి సగటు తీస్తే ఇక్కడ 3 వస్తుంది, బాహుళకంలోంచి మధ్యగతం తీస్తే 2 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, దత్తాంశం యొక్క బాహుళకం దాని యొక్క సగటు కంటే 27.3 ఎక్కువగా ఉంది అంటే ఇది 3, అండ్ మధ్యగతం కంటే ఇక్కడ 2, ఇక్కడ 27.3/3 అంటే 3 9 1 ఇంటూ 9.1, 9 2 18, 2 1 2 అంటే 18.2 ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఆ యొక్క ఫార్ములా వస్తే ఈ క్వశ్చన్స్ వస్తాయి అంటే ఫార్ములా రాకుండా కథం అయిపోయినట్టు. సేమ్ మోడల్ క్వశ్చన్, బాహుళకం అనేది సగటు కంటే 19.8 అంటే 3 19.8 అయితే బాహుళకం అనేది మధ్యగతం కంటే ఇక్కడ 2 వచ్చేస్తుంది అండ్ /3 అంటే 3 6 18 పాయింట్ 3 6 18, సో 6.6, 6 2 12 ఇక్కడ 1.2 అంటే 13.2. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ బాహుళకం మైనస్ సగటు ఉంటుంది, బాహుళకం మైనస్ మధ్యగతం ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దత్తాంశం యొక్క బాహుళకం అంటే దాని యొక్క సగటు కంటే 34.8 ఎక్కువగా ఉంటాయి, బాహుళకం మధ్యగతం కంటే ఎంత ఎక్కువగా ఉంటుంది? సో బాహుళకం మైనస్ సగటు వచ్చేసరికి మనకి ఇక్కడ ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3 అనేది 34.8/3, 3 1 3 3 1 3 3 6 18 11.6. బాహుళకం మైనస్ మధ్యగతం ఇక్కడ 2 వస్తుంది, సో ఇంటూ 11.6, సో 11 2 22, 2 6 12, సో 22 1 23 23.2. సో ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఈ ఫార్ములాస్ వస్తే ఇవన్నీ ఒకటే మోడల్, ఇంకా ఇది కూడా అంతే సేమ్ మోడల్. బాహుళకం సగటుతో 10.8, సో 3 ఇక్కడ 2 వచ్చేస్తుంది 10.8/3, 3 3 9 3 6 18, సో 36 2 72. సో ఇదే ఆన్సర్. ఒక దత్తాంశ సమితిలో బాహుళకాన్ని మార్చకుండా ఎక్స్ తీసుకోలేని విలువ ఈ కింది వాటిలో ఏది? ఓకే, బాహుళకం అంటే ఏంటిది? మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు డేటా ఏమవుతుంది చెప్పండి ఆటోమేటికల్గా? టెల్ మీ, ఏం కావాలి? జస్ట్ వాటిలో ఏది రిపీట్ అయితే అదే. సో ఇందులో 3 అనేది 1 2 3 సార్లు రిపీట్ అయింది, 3 అనేది 3 సార్లు రిపీట్ అయింది. ఎక్స్ బాహుళకాన్ని మార్చకూడదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ అంటే ఏది? 11 అనేది 2 సార్లు రిపీట్ అయింది. ఇప్పుడు ఒకవేళ ఎక్స్ ప్లేస్లో 11 పెట్టినాం అనుకోండి, అప్పుడు ఈ 2 టాలీ అవుతాయి. 11 కాకుండా మనం ఏది పెట్టినా సరే ప్రాబ్లం లేదు. 13 పెట్టినా 13 ఒకసారి వచ్చింది, 2 పెట్టినా 2 ఒకసారి వచ్చింది. అంటే ఇక్కడ తీసుకోలేని విలువ అంటే నాట్ టు టేక్ అన్నాడు కాబట్టి 11 తీసుకోకూడదు. అప్పుడు ఇది 3 సార్లు వస్తుంది, ఇది 3 సార్లు వస్తుంది, ఇది 3 సార్లు, ఇది 3 సార్లు కాబట్టి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అంటే ఇక్కడ 11 అనేది తీసుకోకూడదు, తీసుకుంటే 2 బాహుళకాలు వస్తే అట్లా రాకూడదు కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క దత్తాంశం యొక్క మధ్యగతం 12 అయితే కే విలువని కనిపెట్టమంటుంది. సో దత్తాంశం సంబంధించినటువంటి డేటా ఏంటిది? మనకు ఈ యొక్క ప్రొసీజర్లో ఆరోహణ క్రమంలో రాయాలి కదా వీటన్నిటి. సో 4 6 7 8 లేదు 9 11 15 16 20 23 ఇవన్నీ ఇట్లా రాసేసుకున్నాం. అండ్ దాంతోపాటు ఇక్కడ K+5 అనేది కూడా మనకి దీంట్లో ఉంది. ఓకే, ఈ మధ్యలో 11 వచ్చింది. 11 + K+5/2 అనేది 12కి సమానం. సో 24 11 + K+5 దట్ ఈక్వల్స్ 24. సో K ఈక్వల్స్ 24 నుంచి 16 పోతే 8. సో K వాల్యూ 8. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 17373x మరియు 48984y అనేటటువంటి దత్తాంశ సమితుల యొక్క బహుళకాల యొక్క మొత్తం 11 అయితే ఒకవేళ x అనేది y కంటే ఎక్కువగా ఉంటే xy యొక్క సరైన సంబంధాన్ని వివరించండి. ఓకే, x అనేది y కంటే ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ దాంట్లో బాహుళకం 1 7 3 7. ఓకే, బాహుళకాల యొక్క మొత్తం దీంట్లో బాహుళకం x = 7 తీసుకుంటే అప్పుడు బాహుళకం అనేది 7. ఓకే, ఇది పాసిబుల్ అవుతుంది ఎందుకంటే 3 సార్లు రిపీట్ అయింది కాబట్టి. అండ్ నెక్స్ట్ దీంట్లో 8 8 4 4. సో y 4 తీసుకున్నాం అనుకోండి, 7 + 4 11 అవుతుంది. y వాల్యూ 4 అవుతుంది. x కంటే y చిన్నగా ఉంటుంది. పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. లాజిక్ ఉపయోగించాలి ప్రతిసారి. మనం అన్నిటికి సొల్యూషన్ చేయాలంటే కష్టము. సో మనకి ఇక్కడ అడిగింది ఏంటి, 7లోంచి 4 పోతే 3. ఇది మ్యాచ్ అవుతుంది, ఇది మ్యాచ్ అవ్వట్లేదు, ఇది మ్యాచ్ అవ్వట్లేదు, ఇది మ్యాచ్ అవ్వట్లేదు. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఒక పరీక్షలో గరిష్టంగా 26 మార్కులకు గాను 15 మంది విద్యార్థులు సాధించినటువంటి మార్కులు 14, 12, 17, 16, 19, 13, 14, 15, 11, 23, 20, 16, 22, 21, 18 మరియు 25గా ఇచ్చిండు. దత్తాంశ సమితి యొక్క సాధ్యమే బహుళకాల యొక్క ఏం చేయమన్నాడు, లబ్ధాన్ని కనిపెట్టమంటాడు. ఓకే, సో డైరెక్ట్ దానికి సంబంధించినటువంటి బహుళకం సంబంధించినటువంటి లబ్ధాన్ని కనిపెడదాము. ఓకే, సో ఏది ఎన్నిసార్లు వచ్చింది. సో 14 నాకు 2 సార్లు కనిపించింది. 16 2 టైమ్స్ వచ్చింది. 12 లేదు, 17 లేదు, 19 లేదు, మిగిలిన ఇండివిజువల్గా ఉన్నాయి. 14 × 16 224. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ తోటి ఒక క్లాస్ని కంప్లీట్ చేసేద్దాము. సేమ్ ఇంకా నెక్స్ట్ వచ్చే అన్ని కూడా ఇంత ఈజీగానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ దీని యొక్క మధ్యగతాన్ని కనిపెట్టమంటాడు. దీని యొక్క మధ్యగతం వీటన్నిటిని కూడా ఆరోహణ క్రమంలో రాయాలి. సో 2 5 7 8 10 10 10 11 12 14 17 18 24 25 27. సో దీని యొక్క మధ్యగతం. సో దీనికి ఇది పోయింది, దీనికి ఇది పోయింది. క్యాన్సలేషన్. ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 కాంచి 97 క్వశ్చన్ దాకా మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేసేద్దాము. ఓకే, సో ఫస్ట్ పార్ట్ హార్డ్ ఉంటుంది, అందుకనే మనం హార్డెస్ట్ ఆఫ్ ది హార్డెస్ట్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ అన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్రతి ఒక్కరు కూడా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి డేటాను కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ స్టాటిస్టిక్స్ యొక్క పార్ట్ 2 కోసం ఎదురు చూస్తూ ఈ యొక్క క్లాస్ మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయండి. And thanks friends, thanks for watching.